హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ప్రేమ సాక్షిగా 28వ భాగాన్ని వినేద్దాం. పడుకున్నాడే కానీ అతని ఆలోచనలో గతం చేరి మళ్ళీ నిద్రని దూరం చేసింది అభికి. ఆ రోజు ఫామ్ హౌస్లో చిన్మయిని చూసి ఊరికి రమ్మని వెళ్ళిపోయిన తన తండ్రి వెళ్ళిపోయిన తర్వాత నేను వస్తాను అంటున్న అభిని ఆపుతూ, నాన్నకి అర్థమయ్యేలా చెబుతాను అభి అన్నది చిన్మయి. తొందరగా వస్తానని వెళ్ళింది. అతను వారిస్తున్నా వినకుండా. అక్కడ ఎవరూ తమ గురించి తప్పుగా చెప్పారో తెలియదు కానీ చిన్మయి అభిల బంధం మీద విపరీతమైన చెడు అభిప్రాయం కలిగి ఉన్నాడతను. నువ్వు వేసే ఒక్క అడుగు నీ చెల్లి తమ్ముడు జీవితాల్ని శాసిస్తుంది. డబ్బుందని ప్రేమించావు, నీ వెనక పుట్టిన వాళ్ళని గాలికి వదిలేస్తావా? ఎప్పుడూ తండ్రి బోధించే మాటలు ఈసారి కటువుగా వినిపించాయి తనకి. అభికి వీళ్ళకి ఏంటి నాన్న సంబంధం? మీరంతా నా బాధ్యత, ఎలా మర్చిపోతాను అంది తండ్రి మాటల్లో తేడా గమనిస్తూ. పరువు తీసే పనులు చేసిందే చాలక నాన్నని ఎదిరించే ధైర్యం చేస్తున్నా. ఇంతకన్నా ఏం చేయాలి నువ్వు మారావు అనడానికి? తల్లి కూడా వంత పారడంతో వారిని ఒప్పించే దారి తెలియడం లేదు. ప్రేమని మాత్రమే చూడాలి అనుకునే తల్లిదండ్రుల కళ్ళల్లో అసహ్యం చూసింది తను. అక్కడ ఉన్న రోజులు వారి చీత్కారాన్ని చవి చూసింది. ఆమెకు అర్థమైంది, ఆ చీత్కారం అభికి దూరం అయితేనే ప్రేమగా మారుతుందని. దాదాపు 15 రోజులు వాళ్ళని ఒప్పించే ప్రయత్నంలో విఫలమైన చిన్మయి తల్లిదండ్రుల ప్రేమ వాత్సల్యం కోరుకుంది. పెద్ద కూతురిగా వారి బాధ్యతని మధ్యలో వదిలి వెళ్ళలేనని నిస్సహాయతకి అభిని పణంగా పెట్టింది. తన జీవితంలో ప్రేమ అనేది ఉండదని, వాళ్ళు ఎవరిని చూపిస్తే వాళ్ళనే పెళ్లి చేసుకుంటారని మాట ఇచ్చింది. తృప్తి పడిన వాళ్ళు తను వెళ్ళడానికి ఒప్పుకున్నారు. వెళ్ళిన రోజే అభిని కలిసింది తను. పిచ్చి నీకు అని అరుస్తున్నాడు అభి. అతని కళ్ళల్లో ఆమెని కోల్పోతాననే భయం. వస్తున్న కన్నీళ్లు కంటి చివర్లో దాచిపెట్టలేక ఏడుస్తూ, అవును, ఇంకా ఈ పిచ్చిదాన్ని మర్చిపో అంది మొండిగా. నాటగైన్ విసుగ్గా అంటూ చిన్మయి భుజం పట్టుకున్నాడు. నాన్న మాట తీసుకున్నారు అభి నీకు దూరంగా ఉండాలంటూ. కన్నీళ్లు తుడిచేసిన చిన్మయిని విస్మయంగా చూస్తూ, ఎందుకుండాలి? ఎవరో మన రిలేషన్ బ్యాడ్ చేసిన దానికి నువ్వెందుకు సాక్రిఫైస్ చేస్తున్నావు? మీ నాన్నకి చెప్పు కదా అభి మంచాడని. బాధగా వచ్చాయి అభి మాటలు. చెప్పాను, వాళ్ళకి మంచి అవసరం లేదా అభి. కూతురు తన ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమించడం తీసుకోలేకపోతున్నారు. నాకు వాళ్ళు ముఖ్యం నెమ్మదిగా అంది. మరి నేను అని అడిగాడు ఆమె చేయి పట్టుకొని ఆశగా. ఏదో చప్పుడు వస్తుంటే కళ్ళు తెరిచిన అభి గుండెలపై తల పెట్టుకుని పడుకుంది చిన్మయి. ఆమెనే చూస్తూ, రేపు అమ్మని కలిసి ఏం చేస్తావు? మళ్ళీ వాళ్ళ కోసం కూడా నన్ను వదిలేస్తావా? కంగారు బాధ కలగలిపిన గొంతుతో అడుగుతూ ఆమెని తన వైపుకి హత్తుకున్నాడు గాఢంగా. అంతలోనే మళ్ళీ సౌండ్ వచ్చింది. డోర్ కొడుతున్న సౌండ్. పాప కూడా ఏడుస్తుంది. గుక్క పెట్టినట్టుగా వస్తున్న ఏడుపు శబ్దానికి చిన్మయికి కూడా మెలకు వచ్చింది. ఆమెని పక్కకు తప్పించి బయటికి వెళ్ళాడతను. బెడ్ మీద కూర్చుని డోర్ వైపే చూస్తుంది. అరగంట తర్వాత పాపను తీసుకుని వచ్చాడు. అలాగే చూస్తున్న చిన్మయి ముందుకు వెళ్ళి, రాజీ బంధువులు చనిపోయినట్టుగా ఫోన్ వచ్చిందట, తను హైదరాబాద్ రాలేనని రిక్వెస్ట్ చేసింది అన్నాడు చేతిలో ఉన్న పాపతో. అతన్ని చూస్తూ పక్కకు తిరిగి పడుకున్న ఆమె పక్కనే పాపని పడుకోబెట్టి ఆ పక్కనే అతను పడుకుంటూ, ఒక్క నైట్ హైదరాబాద్ వెళ్ళగానే పాపని అడాప్షన్కి ఇస్తాను, అప్పటి వరకు మదర్ దగ్గర ఆశ్రమంలో ఉంచేస్తాను అన్నాడు ఆమె బాధపడకుండా ఉండాలని ప్రయత్నిస్తూ. ఆశ్రమంలో ఉంచుతాను అనగానే చిన్మయి కళ్ళు అప్రయత్నంగా చెమ్మగిల్లాయి. వాటిని గమనించకుండానే పడుకుంది మొండిగా. అభికి సమాధానం కూడా ఇవ్వకుండానే. చిన్ను అని పిలిచాడు. ఆమె మౌనం వీడదని తెలిసి కూడా, ఎందుకు కష్టపడుతున్నావు అభి అని తనకి తను చెప్పుకొని అటువైపు తిరిగిన చిన్మయి వైపు వెళ్ళాడు. పాప వైపు చూడాలి అనుకోని తను అభిని చూస్తూ, నిద్ర రావట్లేదా అంది. ఇప్పుడు వస్తుంది అంటూ ఆమె పక్కన చేరాడు. నేను కోపంగా లేనభి అతన్నే చూస్తూ అంది. ఉన్నావని నేను అనలేదుగా అంటూ చిన్మయిని మీదకు లాక్కున్నాడు. అతని హృదయాన్ని తాకిన ఆమె పెదవులు బిగించడం గమనిస్తూ, అమ్మ ఒప్పుకునే వరకు వాటిని బిగిస్తావా అన్నాడు అల్లరిగా. కళ్ళు మాత్రం ఎత్తుతూ, భయంగా ఉంది అంటూ ఆగిపోయి, ఆ రోజు ఇలానే తొలిముద్దు తర్వాత వీడిపోయిన సందర్భం గుర్తు తెచ్చుకుంటూ, ఈ ముద్దు చివరి ముద్దు అవుతుందేమో అని అంది. ఆమె పెదవులపై ఒక్క క్షణం పెదవులు నిలిపి తిరిగి వదిలి మరో క్షణంలో గాఢగా హత్తుకున్నాడు. ఏమైంది అంటున్న ఆమె చుబుకం పట్టుకొని తలనెత్తుతూ, ఇందాకది చివరి ముద్దు అన్నావు కదా, ఇప్పుడు మళ్ళీ ఇస్తున్నా అంటూ ఈసారి ఆమె పెదవులు పెనవేశాడు. భరోసా అభి ఇస్తున్న చొరవ తీసుకోవడానికి ఆపేస్తున్న భయం ఆమెది. నడుముని చుట్టిన అతని చేతులు విడిపించుకొని ఐ లవ్ యూ అంది. ఇది చెప్పడానికి కూడా ఇంత ఆలోచించాలా?
నవ్వుతూ చెప్పి పడుకో, ఉదయాన్నే వెళ్ళాలి అంటూ మళ్ళీ పాప వైపుకు తిరిగాడు. బాధ్యత, ఏ బంధం ఉందని బాధ్యత తీసుకున్నాడో తెలియడం లేదు చిన్మయికి. తననైతే ప్రేమించాడు, మరి పాప, తనతో ఏంటి బంధం? తన కోసం కూడా పరితపిస్తున్నాడు. సహజ స్వభావం అనుకోవాలా, తనంటే అంతులేని ప్రేమ అనుకోవాలా అర్థం కాని సందిగ్ధంలో పడుకుంది తను. తర్వాత రోజు కూడా క్లైమేట్ బాగోలేకపోవడం వల్ల ఫ్లైట్స్ దాదాపుగా డిలే అయ్యాయి. స్పూన్ ఫీడింగ్ బెటర్ ఆప్షన్ అని తెలిసిన అంత చిన్న బాబుకి బాటిల్ ఫీడ్ ఇవ్వమని సజెస్ట్ చేయడంతో అలాగే చేస్తున్నారు. బేబీ కేర్ టేకర్ లేకపోవడం వల్ల అభికి ఆ రాత్రి నిద్ర అయితే లేదు. ప్రతి 2 గంటలకి ఒకసారి మిల్క్ ఫీడ్ తప్పనిసరి. అండ్ ఫీడింగ్ అవ్వగానే షోల్డర్పై 20 మినిట్స్ ఉంచుకోవాలని డాక్టర్లు మాటలు తూచా తప్పకుండా చేస్తున్నాడు అభి. ఉదయం 3 అవుతుంటే ఇంకా పడుకొని అభి వైపే తిరిగి, ఇందుకే చెప్పాను అభి, మా వల్ల నువ్వు అన్ని విషయాల్లోనూ సఫర్ అవ్వాల్సి వస్తుందని అంది చిన్నగా నవ్వి. వీడితో నాకేం అని నువ్వైతే పడుకోలేదు కదా, నా కోసం నువ్వు కూడా పడుకోకుండా ఉన్నావుగా, అది చాలు అన్నాడు. అంటూ బేబీని అమృత వైపు తీసుకెళ్తుంటే మొహం తిప్పేసి పడుకుంది మరోవైపు. చిన్నగా నిట్టూర్పు విడిచి తను పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఫ్లైట్లో ఉన్న చిన్మయికి అభి ఎత్తుకున్న పాప చేతులు కిందికి వాలి కనిపిస్తున్నాయి. తెల్లని చేతులకి దిష్టి తగలకుండా పెట్టిన నల్ల పూసలు, వేళ్ళు చాలా పొడవుగా సన్నగా ఉన్నాయి. ఎక్కువ టైం పట్టలేదు అచ్చు తన వేళ్లే అనుకోవడానికి. పాపనే చూస్తున్న తన పెదవుల మీద మంద్రంగా వచ్చిన నవ్వు అభి చూసేంతలో మాయమై సర్దుకుని కూర్చుంది. ఆమె ఆలోచనలో పాపని ఆశ్రమంలో చేర్చుతా అనేది గుర్తొస్తుంటే ఆదిత్యతో తొలి పరిచయం ఆమెకి తట్టింది. ఏయ్, కళ్ళు కనపడటం లేదా? పెద్దావిడ ఆగి మరీ ప్రశ్నిస్తుంది. డబ్బులున్నాయి కదా, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నాడు. ఏం చూస్తున్నారు? ఎవరైనా అంబులెన్స్కి కాల్ చేయండి, వయసులో పెద్ద ఆయన చెప్తున్నాడు. అదంతా కాదు, పోలీసులకి ఫోన్ చేయండి, మరో బాధ్యత ఉందనుకున్న పౌరుడు అరుస్తున్నాడు. అందరినీ రెక్లెస్గా చూస్తూ డ్రైవర్ని చూస్తూ సెండ్ హర్ ఇన్ అన్నాడు తాగిన మత్తులో ఉన్న అతను. కానీ సార్ అంటున్న డ్రైవర్ని ఆపుతూ, నీ అబ్బా ఏం చూస్తున్నావు? రోడ్డున పోయేదాన్ని చూసుకోకుండా గుద్ది చచ్చావు. ఇప్పుడు మీడియా వర్క్ వెళ్తే నా పేరు వస్తుంది. తాగిన మత్తులో విశాల్ మిట్టల్ అని ఆ ముష్టిదాన్ని తీసుకెళ్లి ఏదో గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయి, అది చచ్చిన పోయినా మనకి అనవసరం అన్నాడు. అలాగే సార్ అంటూ కిందికి వెళ్ళాడు డ్రైవర్. అప్పుడే వచ్చిన ఒక అమ్మాయి ఆ పాపని ఎత్తుకొని కారులో కూర్చుని త్వరగా పోనివ్వండి అంది. ఆ గొంతులోని మాధుర్యానికి మూసిన కళ్ళు విప్పార్చాడు. వెనక్కి తిరిగిన ఆదిత్య కళ్ళకి ఒడిలో యాక్సిడెంట్ అయిన పాపని పెట్టుకొని మరో పక్కన ఇంకో చిన్న పాపని ఓదార్చుతున్న చిన్మయి కనిపిస్తుంటే తాగిన ఫారిన్ బ్రాండ్ కూడా టక్కున దిగిపోయింది. మాట్లాడాలి అనే ఆలోచన మానేసి చిన్మయిని చూస్తున్నాడు. హడావిడిలో కూర్చున్నందువల్ల పక్కకి తొలగిన చుడిదార్ దాచేసిన పరువాలని అతని సహజ గుణంతో చూస్తున్న ఆదిత్యలో ఉద్రేకం పెరిగిపోతుంటే ఆమెని అతని ఉక్కు కౌగిల్లో బంధించాలనే కోరిక కష్టంగా ఆపుకొని ఆమెలో అణువణువు అంత దగ్గర నుండి స్కాన్ చేస్తున్నాడు. అదేమీ గమనించే స్థితిలో లేని చిన్మయి పాప బ్లడ్ లాస్ అవ్వకుండా క్లాత్ అడ్డు పెడుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయింది. దిక్కు లేకుండా వదిలేయమన్న పాపని స్పెషల్ కేర్ తీసుకోమని చెప్పాడు డాక్టర్కి. అదంతా చిన్న దృష్టిలో పడడం కోసమే. అతనికి ఆ రోజు రేసింగ్ ట్రాక్పై ఒకరిని అంతమందిలో చెంపదెబ్బ కొట్టిన రోజే అర్థమైంది. అంత ఈజీగా ఆదిత్య ఆమెని సాధించలేడని, చిన్ను అంత సులువుగా ఎవరికీ లొంగదని. ఇలా అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని వాడుకుంటూ నిజంగానే ఆమె ముందు గొప్పవాడయ్యాడు. యాక్సిడెంట్ చేసి అందరిలా వదిలేయకుండా మీ బాధ్యతగా ఇంత మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, పాపకి ఏమవ్వదు అంటూ అతని భుజం మీద చెయ్యేసింది. ఆమె నార్మల్గా వేసిన ఆమె మీద అపరిమితమైన కోరికతో ఉన్న ఆదిత్యని ఆ టచ్ నిలవనివ్వడం లేదు. అలా అని తొందరపడదలుచుకోలేదు. చూస్తున్నాడు ఆమెని, ఆమె స్వభావాన్ని. పాపకి ఏమీ కాదని చెప్పడంతో పాటు ఇంకో గంటలో స్రోలోకి వస్తుందని చెప్పాడు డాక్టర్. అప్పటి వరకు భయంతో ఏడుస్తూ తనని చుట్టుకున్న 6 ఏళ్ల పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఏమవుతుంది నీకు తను అంది. అక్క అని కుక్కపెట్టి ఏడుస్తూ చెప్పింది. ఓ, మీ అక్కకి ఇప్పుడు ఏం పర్వాలేదు. మీ అమ్మా నాన్న ఎక్కడుంటారో చెప్పు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలి కదా అంది అనునయంగా. లేరుగా, దేవుడి దగ్గరికి వెళ్ళారట అన్నది. ఎక్కడుంటారు మీరు అంటే ఎవరితో అంటుంటే అక్కడే కారు గుద్దిన చోట్ల తాతమ్మతో అంది. ఓ అంటూ తననే చూస్తున్న ఆదిత్య దగ్గరికి వెళ్ళి, మీరు ఇంకో గంట ఇక్కడ ఉండగలరా? వీరి తాతమ్మని తీసుకొచ్చే వరకు అభ్యర్థించింది తను. కాదనగలడా ఆదిత్య? నిలువుగా తలను ఊపుతూ
మై ప్లెజర్ అన్నాడు. చిన్మయి వెళ్ళిన తర్వాత స్రోలోకి వచ్చిన పాప దగ్గరికి వెళ్ళిన ఆదిత్యకి మత్తిపోయింది. డోర్స్ క్లోజ్ చేశాడు. చిన్న పిల్లలో కూడా అవయవ సౌష్ఠవాన్ని వెతికే అతను 12 సంవత్సరాల మీనాని అలా చూడడం వింతేముంది. ఆమె పక్కనే బెడ్ మీద కూర్చొని విరిగిన చేయి చూస్తూ ఎలా ఉంది ఇప్పుడు అన్నాడు. అందుకు బదులుగా స్వచ్ఛంగా నవ్వుతూ సూది మందులిచ్చారు, నొప్పిగా లేదు అంది. ఓ, ఇంకా ఇప్పిస్తాను అలాంటి మందులు, నొప్పి లేకుండా. నీకు ఎక్కడ నొప్పిగా ఉందో చెప్పు అంటూ ఆమె చేయి మీద అతని చేయి వేసి నెమ్మదిగా నొక్కాడు. అంది. పోనీ ఇక్కడ? మీనా వేసుకున్న పరికిణిలో నుండి ఆమె పొట్టను నిమురుతూ అడిగాడు. గుడ్ టచ్కి బ్యాడ్ టచ్కి తేడా చెప్పేవాళ్ళు లేని మీనాకి అతని ఉద్దేశం అర్థం అవ్వలేదు. అతను నిమురుతున్న కొద్దీ చిక్కిలిగా అనిపిస్తుంటే కిలికిలా నవ్వుతూ లేదు అంది. చిన్మయి వచ్చే వరకు ఆదిత్య చేతులు మీనా ఒళ్ళంతా తడుముతూనే ఉన్నాయి. అలా గతం నుండి బయటికి వచ్చింది చిన్మయి. ఉదయం 11:30 హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పాపని ఎందుకు అక్కడికి, ఇంటికి తీసుకెళ్ళి మనం ఇద్దరం వెళ్దాం గీతకి ఇచ్చేసి అంటున్న అభి మాటలు వినకుండా తను మనతో వస్తేనే తెలుస్తుంది అభి, మీ అమ్మ నాన్న ఒప్పుకునేది లేనిది అంటూ పాపను కూడా ఎయిర్పోర్ట్ నుండి నేరుగా ఇంటికి తీసుకెళ్లారు. ఇప్పుడు ఎంత చెప్పినా తను వినదని, రాధగారి సమ్మతమే ఆమెలో ఎగిసిపడుతున్న ఆలోచన జ్వాలల్ని నిలువరించగలదని అర్థమవుతున్నా కూడా అభిలో కలవరం మరింత ఎక్కువైంది. అతని చేతిలో ఉన్నది అయితే చిన్మయిని ఇక్కడ ప్రపంచానికి దూరంగా, తమ గతంలో సంబంధం లేని ప్రపంచంలోనికి తీసుకెళ్లేవాడు. కానీ ఆమె వినదు. ఆమెకి కుటుంబం, తల్లిదండ్రులు, బాధ్యత కావాలి, వాటిని నెరవేర్చడం కావాలి. మరి నేను? తలొంపుకి వచ్చిన ఆలోచనలే ఉలిక్కిపడ్డాడు. చేతిలో బిడ్డని తీసుకుని ఇంట్లోకి అడుగుపెట్టాడు చిన్మయితో సహా. ముందే అభి చెప్పడం వల్ల వారి కోసం ఎదురు చూస్తున్నారు ఇద్దరు. చిన్మయిని చూసి కూడా పట్టించుకోకుండా అభి దగ్గరికి వెళ్ళిన రాధ చేతిలో బిడ్డని చూసి మొహం తిప్పడం గమనించిన చిన్మయికి ఆవిడ అంగీకారం తెలుపుతుందనే 1% ఆశ కూడా పూర్తిగా పోయింది. కళ్ళ నీళ్లు కూడా ఆమె మొండితనాన్ని అరువు తెచ్చుకొని కిందికి రమ్మంటూ మారం చేస్తూ కళ్ళల్లోనే ఆగిపోయాయి. గుర్తున్నామా అభి? అతని చేయి పట్టుకుంది రాధ. మర్చిపోవడానికి పరాయి వాళ్ళు కాదు మామయ్యరు. పరిస్థితులు కొన్నిసార్లు ఎవరో ఒక్కరిని ఇంపార్టెన్స్ ఇచ్చేలా చేస్తాయి. అంతే మాత్రాన మిగతా వాళ్ళని మర్చిపోయినట్టు కాదు. సౌమ్యంగా సమాధానమిస్తూ రాధ నుదుటి మీద ముద్దు పెట్టాడు దూరం నుండి. 2 చేతుల్లో ఉన్న పాపకి తగలకుండా. పరాయి వాళ్ళలా దూరంగా అయితే ఉన్నాం అభి అంటూ అభి అలానే చూస్తుంటే పద అంటూ ముందుగా డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళింది. అన్నీ నీకిష్టమైనవి, సంతోషంగా అని చెప్పి అతనికి వడ్డించింది రాధ. చేతిలో పాపని వదలని అతని వైపు చూసింది. నిద్రలో నెమ్మదిగా కదులుతున్న ఆమెని చిన్నగా జోకొడుతున్నాడు. అదంతా నచ్చడం లేదు రాధకి. అభి తిను అంది చిన్ను వైపు చూస్తూ. ఆమె వచ్చినప్పటి నుండి దించిన తల ఎత్తలేదు. భయం అనుకుంది రాధ. ఆమె చూపులని నిర్ణయం తెలిపిన రాధగారిని మీ అబ్బాయిని నాకివ్వండి అని ఎలా అడగాలా తెలియక అప్పుడు ఇప్పుడు ఒకేలా ఉన్న ఆవిడ బిహేవియర్కి నిస్తేజంలో ఉండిపోయింది తను. చిన్మయి బేబీని టచ్ చేయాలి అనుకోవడం లేదు, అది తెలుసు అభికి. ఇట్స్ ఓకే అమ్మా అంటూ విండో పక్కన ఉన్న దివాన్లో బేబీని పడుకోబెట్టి తను తినడానికి కూర్చున్నాడు. చిన్మయికి వడ్డించాలనుకోలేదు రాధ. అభికి మాత్రం కొసరి వడ్డించి మేడికి అప్పగించింది మిగతావి. పెద్దగా మనసుని కష్టపెట్టుకోకుండానే 2 ముద్దలు పెట్టుకుని చేతులు కడిగేసి నేను మీతో మాట్లాడాలి అంది రాధగారితో. తినిపిస్తున్నాను నా కొడుక్కి, మళ్ళీ ఇలాంటి అవకాశం వస్తుందని ఆశ రాకలేదు అంటూ చిన్నుని పట్టించుకోకుండా అభికి వడ్డిస్తుంది. ఆమెని చిన్నుని ఒకసారి చూసి నువ్వు మధ్యలోకి రావద్దు అని చెప్పిన చిన్మయి మాటలకి విలువిస్తూ మౌనంగా తినడం పూర్తి చేసి నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. ఎందుకు అభి, అమ్మకి దూరం అవ్వడానికి అంత తొందరపడుతున్నావు? బాధగా అడిగింది. నేను దూరం చేసుకోవాలి అనుకోవట్లేదమ్మా, నువ్వు దగ్గరగా ఉండాలనుకోవడం లేదు అంటూ చిన్నుని చూసి ఆమె చెప్పేసిందమ్మా, మీరు ఒప్పుకుంటేనే మా కలయి కానీ వద్దని వారించిన మొండిగా నీతో మాట్లాడాలి అనుకుంటుంది. నువ్వు ఒప్పుకుంటేనే పెళ్ళి అంటున్న ఆమెను చూసి గర్వపడాలా, జాలిపడాలా? మరోసారి ఆమెను దూరం చేసుకోబోతున్న ఆసక్తకి ఏడవాలో కూడా తెలియటం లేదమ్మా. భవిష్యత్తు తెలిస్తే ఇంత బాధ ఉంటుందనేమో ఎవరికీ తెలియకుండానే వర్తమానం చేరుతుంది అంటూ పాపని తీసుకుని బయట వెయిట్ చేస్తాను నీ నిర్ణయం కోసం అని తనని తీసుకుని లాంజ్లో ఉన్న రివాల్వింగ్ చైర్లో వెనక్కి వాలాడు. అతన్ని చూస్తూ చిన్మయిని చూసింది రాధ. ఆమె ఇంకా తలదించుకుని ఉంది. చెప్పు అంది చేతులు కట్టుకుని. పక్కనే అరవింద్ ఇద్దరిని చూస్తూ అభి చాలా మంచివాడు అంది. తెలుసు అంది రాధ ఇప్పుడెందుకు అన్నట్టుగా. మీ అబ్బాయిని నాకు ఇచ్చేయండి ఆంటీ,
చాలా అలసిపోయాను ఇప్పటికే. స్వాంతన దొరికేది మీ అబ్బాయి దగ్గర. ఇక రాకుండా ఆపేసిన కన్నీళ్లు ఇప్పుడు స్వేచ్ఛని పొందాయి. జటాజుటం నుండి పెళ్ళు బిగినట్టుగా ఒక్కసారిగా చిన్మయ్ కళ్ళ నుండి జాలువారాయవి. నిస్సహాయంగా ఆమెనే చూస్తున్న అరవింద్కి ఒక్క క్షణం ఆమె మొహాన్ని ముంచేసిన కన్నీళ్ళకి మనసు చివుక్కుమంది. మేము చేసేది సరైనదేనా అంటూ. కానీ ఆ కన్నీళ్లు రాధగారిని కదిలించలేదు. ఒకటి అడుగుతాను, నువ్వే చెప్పు చిన్మయ్ అంది తన కన్నీళ్లు తుడిచి. ఎర్రగా అయిన కళ్ళల్లో అయోమయంతో చూసింది. ఒక అమ్మాయి ఉంది. ప్రేమ ఒకరితో, పెళ్ళి మరొకరితో, బిడ్డ మరొకరితో. ప్రేమించిన వాడు పిచ్చోడవుతున్నా పట్టించుకోకుండా వదిలి వెళ్ళిపోయింది. పెళ్లి చేసుకున్న వాడితో సంతోషంగా సంసారం చేసి పూర్తిగా అతనికి అర్పించి అతను మోసం చేశాడని వదిలేసింది. ఇవన్నీ వదిలేసిన తనకే సంబంధించి లేకుండా తల్లయింది. ఒక బిడ్డను కంది. కోర్టు కేసులు, ప్రశాంతత లేని జీవితం ఆమెది. ఇప్పుడు మళ్ళీ ప్రేమించిన వాడు కావాలంటూ బిడ్డతో వచ్చి అతని తల్లిదండ్రుల ముందర కాళ్ళకి కన్నీటితో బంధనం వేయాలని వచ్చింది. అలాంటి అమ్మాయిని ఎలా ఒప్పుకోవాలి? ఒప్పుకున్న వారి కొడుక్కి మనశ్శాంతి అనేది ఉంటుందని ఎలా నమ్మగలరు ఆ తల్లిదండ్రులు? సూటిగా తననే ప్రశ్నించిన రాధగారిని చూస్తూ, ఆ అమ్మాయి జీవితం అలా కావడానికి ఒక విధంగా కారణం ఆ ప్రేమించిన అబ్బాయి తల్లే అయితే ఏం చేయాలంటే? నెమ్మదిగా అడిగిన చిన్మయిలో ఎన్నో ఏళ్ళుగా ఉన్న బాధ ఉన్న ఫలంగా పెళ్ళు బికింది. షాక్ కొట్టిన వాడిలా అయిపోయిన అరవింద్ 2 నిమిషాలకి కానీ తేరుకోలేకపోయాడు. ఏం మాట్లాడుతున్నావమ్మా అంటూ చిన్మయి చూపులు నిలిచిన రాధ వైపు చూశాడు. రక్తమంతా మొహాన్ని చేరినట్టు ఎర్రగా మాడిపోయింది ఆవిడ. ఇప్పటి వరకు గంభీరంగా ఒక విధమైన అహంకారాన్ని నిలుపుకున్న ఆ కళ్ళు కిందికి వాలాయి. ఏం జరిగిందమ్మా? రాధని అంత మాట ఎందుకన్నావు? సంశయంగా అడిగాడు చిన్నుని అరవింద్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.